అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజండిగా నమ్మకంతో ఈ మాట చెప్తున్నాను. ప్రభు మీ కోరికలన్నింటినీ నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. కాకపోతే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మన కోరికలు నెరవేర్చబడాలా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న కోరికలు నెరవేర్చబడాలా? ఈ రెండాటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఏం సెలెక్ట్ చేసుకుంటాను తెలుసా? నా కోరికలు కాదయ్యా, నువ్వేదనుకుంటున్నావో అది నా బ్రతుకులు నెరవేర్చు, అప్పుడే నేను మనశ్శాంతిగా సంతోషంగా బ్రతకగలను. ప్రియ సంగమా, మన ఆలోచన విధానాలు మార్చబడాలి. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట, కీర్తనల భాగం 37వ కీర్తన 5వ మాట చదవగలిగితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తున్న మాట, మన మార్గములు దేవునికి అప్పగించాలి. అప్పగించడమే కాదు, పూర్తి భరోసా మనం ప్రభు మీద పెట్టుకోవాలి. పూర్తి నమ్మకాన్ని ప్రభు మీద పెట్టుకోగలిగితే ఆయన మన కోరికలను నెరవేరుస్తాడు. గతంలో కూడా నేను ప్రభులోకి రాకముందు నాకు ఎన్నో కోరికలు ఉండేవి. ఒక మంచి రాజకీయవేత్తను అవ్వాలి, స్టూడెంట్స్ అందరి మధ్యన లీడర్గా ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, అందరూ నా చుట్టూనే ఉండాలని ఎన్నో ఆలోచనలు కోరికలు ఉండేవి. నేను అంటాను, నా ఆలోచన కనుక నా బ్రతుకులు నెరవేర్చబడి ఉంటే ఈ పాటికి నేను ఒక శాపగ్రస్తుడిగా బ్రతికేవాడినేమో. కానీ దేవుని మహాకృప, ఆయన ఆలోచన నా జీవితంలో నెరవేర్చబడింది కనుకే ఈరోజు సేవకుడిగా ధైర్యంగా ప్రభు కోసం నిలబడి సంతోషంగా నా జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనందరికీ రకరకాల కోరికలు ఉన్నాయి. వివాహం విషయాల్లో ఎన్నో ఆలోచనలు మీకు ఉన్నాయి, ఉద్యోగ విషయాల్లో ఎన్నో తలంపులు మీకు ఉన్నాయి, వ్యాపార విషయాలు కావచ్చు, కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిస్థితుల్లో మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకొని, ప్రభా నా కుటుంబం ఎట్లా ఉండాలని ఆశపడుతున్నానని మనకి ఎన్నో రకాల ఆలోచనలు ఉండొచ్చు. కానీ నేను అంటాను, మన ఆలోచన కన్నా మనల్ని చేసిన దేవునికి మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. కొన్నిసార్లు నష్టాల మధ్యన మనం పరిగెడుతున్నా, కొన్నిసార్లు వేదన మధ్యన మనం ఉంటున్నా, మీరు ఎప్పుడు ఇలా ప్రార్థించండి, ప్రభా నాకు నచ్చింది కాదు, నీకేది ఇష్టమో అది మీరు మాకు దయచేయండి, నా కోరికలు నశించాలి, మీ ఆశలు మీ కోరికలు మాత్రమే నా బ్రతుకులు నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేయగలిగితే, మందను మేపుతున్న దావీదుని దేవుడి సింహాసనం ఎక్కించినట్లు, అగ్నిగుండంలో పడవేయబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల పట్ల దేవుడు తన ఉచితమైన ప్రణాళికను చూపించి వారిని ఉన్నతమైన సాక్షులుగా వాడుకున్నట్లు ఈరోజు మనందరినీ ప్రభు నిలబెడతారు. ఈ భక్తులందరూ వారు కోరుకున్నదంతా ఒకటే, ప్రభు నీ చిత్తం ఏదైతే ఉందో అది మా బ్రతుకులు నెరవేర్చనని ప్రభు సన్నిధిలో వారు విజ్ఞాపన చేశారు. దేవుని ఇష్టాన్ని కోరుకున్నారు, దేవుని చిత్తంలో నడవడానికి ప్రయత్నం చేశారు. అందుకే వారు ఎన్నడూ ఊహించలేనిది, వారే కాదు వారి కుటుంబాలు కూడా ఎన్నడూ ఊహించలేని ఉన్నతమైన స్థితిలో నా ప్రభు వారిని నిలబెట్టినట్లు ఈరోజు మిమ్మల్ని కూడా ప్రభు నిలబెడతారు. అందుకే ఇలా ప్రార్థించండి, ప్రభా నా కోరికలు నశించాలి, నీ కోరికలు మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడాలి, నా మార్గములు చెరిపివేయబడాలి, నీ మార్గములు మాత్రమే నేను నా కుటుంబం ప్రయాణం చేయాలి, నా హృదయంలో పుడుతున్న ప్రతి ఆలోచన నశించాలి, నీ ఆలోచనలు మాత్రమే నా మదిలో మెదలాలని మీరు ప్రార్థన చేయగలిగితే 100% చెప్తాను, మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం అనుభవిస్తారు. మీ సరిహద్దులను ప్రభు విస్తరింపజేస్తారు. మీ కన్నీటిని ప్రభు ఆనంద బాష్పాలుగా మారుస్తారు. ఎక్కడైతే దెబ్బలు, నిందలు, అవమానాలు పొందేమో అదే చోట గుండెలు చరుచుకొని దేవుని సాక్షులుగా గర్వంగా నడిచే కృపభాగ్యాన్ని ప్రభు దయచేస్తారు. ఈ రోజు నుంచి ఇలా ప్రార్థించండి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ మన బ్రతుకులు నెరవేర్చబడి మనందరం కూడా ప్రభు సాక్షులుగా వాడబడదాం గాక. ఆమేన్. మీరేం కంగారు పడకండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీ ప్రార్థన వింటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.